అడవిలో అర్ధరాత్రి పాటలు పాడే దయ్యం. ఒక అడవిలో ఒక దయ్యం ఉండేది. అది చాలా ఒంటరి దయ్యం. దానికి ఏమి చేయాలో పాలుపోయేదే కాదు. కానీ ఆ దయ్యానికి ఒక అలవాటు ఉండేది. అది ఏంటంటే పాటలు పాడడం. ఆ పాటలు ఎలా ఉంటాయంటే నిజంగానే ఆత్మలు దయ్యాలు ఎక్కడన్నా ఉన్నా కానీ ఆ పాటలు వినడం కోసం దాని దగ్గర వచ్చి కూర్చొని వినేంత భయంకరంగా ఉంటాయి ఆ దయ్యం పాటలు. ఆ దయ్యం అలా ఈరోజు నేను ఎక్కడ పాటలు పాడాలి అని అనుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎక్కడికో. ఆ దయ్యం గురించి చాలామంది ఆ ఊరిలో తరిమేయంగా పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళింది దయ్యం. ఆ ఊరిలో చిట్టి పక్షి బుజ్జి పక్షి ఇద్దరు ఉంటారు. చిట్టి పక్షి బుజ్జి పక్షి ఆ పాటలు పాడే దయ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు తెలుసా చిట్టి, పక్కూళ్ళలో పాటలు పాడే దయ్యం ఉందంట. దాన్ని ఊరి వాళ్ళంతా కలిసి తరిమి తరిమి కొట్టారంట. ఇప్పుడు ఆ దయ్యం ఎక్కడుందో ఏ ఊరిలో ఉందో, మన ఊరికి మాత్రం రాకూడదు. మనం ఎక్కడ ఆ దయ్యం పాటలన్నీ వింటాము అని చిట్టి పక్షి బుజ్జి పక్షి రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చిట్టి అలా అనకూడదు చిట్టి, ఏమవుతుంది తెలుసా, ఇలా అనుకుంటేనే దయ్యాలు మన ఊరికే వస్తాయి అని అనుకుంటూ ఉండగా దయ్యం వాళ్ళ ఊరిలో మధ్యలో నిలబడి పాటలు పాడడం మొదలు పెడుతుంది అర్ధరాత్రి. ఆ దయ్యం ఎంత గట్టిగా ఎంత భయంకరంగా పాటలు పాడుతుంటుంది అని అంటే ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళకు కూడా ఆ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ దయ్యం ఏమనుకుంటుందంటే నేను పాటలు పాడితే అందరూ వచ్చి నన్ను మెచ్చుకోవాలి అని అనుకొని మైక్ పెట్టుకొని గట్టి గట్టిగా పాటలు పాడుతూనే ఉంటుంది ఆ దయ్యం. ఆ దయ్యం పాటలకి ఆ చుట్టుపక్కల ఉన్న ఊరి జనాలు అందరూ ఉలిక్కిపడి లేచి పడుతూ ఉంటారు. అయినా ఆ దయ్యం పాటలు పాడడం ఆపదు. అలా ఉండగా చిట్టి పక్షి బుజ్జి పక్షి కూడా, అమ్మో చిట్టి విన్నావా, ఇది ఆ దయ్యం పాటలే, మన ఊరికి కూడా వచ్చినట్టుంది. ఇక మనం కూడా దయ్యం పాటలు వినాలా ఉండాల్సిందే, తప్పేలా లేనట్టుంది. ఇదేమిటిది, దయ్యం ఇంత గట్టి గట్టిగా అరిచి మరీ పాటలు పాడుతుంది. నిజమే బుజ్జి, నేనైతే అస్సలు వినలేకపోతున్నాను ఈ పాటలు, నా చెవులు పోతున్నాయి తెలుసా ఆ దయ్యం పాడే పాటలకి. మనం ఒక పని చేద్దాం, వెళ్ళి ఆ దయ్యానికి పాటలు పాడొద్దు అని చెప్దాం అని బుజ్జి చిట్టితో చెప్తుంది. అప్పుడు మనం చెప్తే ఆ దయ్యం వింటుందా అని అనుకుంటూ ఉంటారు. కానీ దయ్యం మాత్రం ఊరి జనాలంతా దాని దగ్గరికి వచ్చి దాని పాటలు వినాలని చెప్పేసి ఇంకా గట్టి గట్టిగా దాని స్వరం యూస్ చేసి పాడుతూనే ఉంటుంది. కానీ ఊరి జనానికి మాత్రం అవి పాటల్లా కాకుండా అర్ధరాత్రి వాటిని నిద్రపోనీయకుండా ఉంటున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాయి. ఇంతలో ఇంకా ఇలా కాదని చిట్టి పక్షి బుజ్జి పక్షి నెమలి అన్నీ రెడీ అవుతాయి దయ్యం దగ్గరికి. ఇదిగో చూడు చిట్టి, ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి ముందుగానే తిట్టేకు, కొంచెం నెమ్మదిగా చెప్దాం, ఇలా పాటలు అవి పాడకు, నువ్వు పాడుకోవాలంటే పగలు పాడుకోమని చెప్పు అని అలా చెప్తూ ఉంటే చిట్టి సరే సరేలే ముందు మనం ఆ దయ్యం దగ్గరికి అయితే వెళ్దాం పదా అలా అనుకొని అన్ని దయ్యం దగ్గరికి వచ్చేస్తాయి. ఆ దయ్యంతో, ఇదిగో చూడు దయ్యం, నువ్వు ఇలా పాటలు పాడుతూ ఉంటే మేము ఎలా నిద్రపోవాలి, పైగా నువ్వేమో ఇంత పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టావు, మేము ఎలా వింటామనుకున్నావు నీ పాటలు అని అంటే దయ్యం, నా ప్రతిభ చూపిద్దామని అనుకున్నాను అని అంటుంది. దానికి చాలు చాలు నీ ప్రతిభ పగలు చూపించు అని కోప్పడి చిట్టి బుజ్జి